బెంగాల్ నుంచి కేరళ వరకు ఎర్ర జెండా పతన ప్రస్థానం మొదలైంది. ఒకప్పుడు నినాదాలతో దేశాన్ని కదిలించిన ఎర్ర జెండా కర్మాగారాల గర్జనల నుంచి పార్లమెంటు దాకా ప్రతిధ్వనించిన వామపక్ష శక్తి ఇప్పుడు ఆ శబ్దం నెమ్మదిగా మాయమవుతుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. యువత డిజిటల్ భవిష్యత్తు వైపు పరుగులు తీస్తుంటే ఎర్ర జెండా ఇంకా పాత నినాదాల దగ్గరే నిలిచిపోయింది. భవిష్యత్తులో ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఎర్ర జెండా మళ్ళీ ఎగురుతుందా లేక ఇది ముగింపుకి సంకేతమా అనేది అందరిలో మొదలవుతున్న ప్రశ్నలు. పశ్చిమ బెంగాల్లో 3 దశాబ్దాల ఏకచక్రాధిపత్యం, త్రిపురలో 20 ఏళ్ల పటిష్టమైన పాలన, కేరళలో 5 దశాబ్దాల సాగుతున్న అధికార మార్పిడి సాంప్రదాయం, ఇవన్నీ ఇప్పుడు చరిత్ర పుటల్లో మిగిలిపోయిన జ్ఞాపకాలు మాత్రమే. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో ఒక చారిత్రక మార్పును సూచిస్తూ ఉన్నాయి. ఇక వామపక్షాలకు చివరి ఆశాకిరణంగా ఉన్నటువంటి కేరళలో కూడా పినరై విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో భారతదేశ పటంలో ఎర్ర జెండా ఉనికి కేవలం కొన్ని పాకెట్లకే పరిమితమైపోయింది. కాలంతో పాటు మారకపోవడం, సిద్ధాంతాలకే పరిమితమై ప్రజాకాంక్షలను గుర్తించలేకపోవడమే ఈ పతనానికి ప్రధాన కారణం. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన లెఫ్ట్ పార్టీల పతనం ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. బెంగాల్లో 1977 నుంచి 2011 వరకు 34 ఏళ్ల పాటుగా కూడా సాగినటువంటి జ్యోతి బసు, ఇక బుద్ధదేవ్ భట్టాచార్యల పాలన మమతా బెనర్జీ దెబ్బతో కుప్ప కూలిపోయింది. 2021లో 0 సీట్లకు పడిపోయిన లెఫ్ట్ నేటి ఎన్నికల్లో కేవలం 4.4% ఓట్లతో ఒక్క సీటుతో నామమాత్రపు ఉనికికే పరిమితమైంది. త్రిపురలో 2018లో బీజేపీ సునామీకి 25 ఏళ్ల కమ్యూనిస్టు కోట కూలిపోయింది. మళ్ళీ కోలుకున్న సూచనలు కనిపించలేవు. ఇప్పుడు కేరళలో కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 100కు పైగా సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకోగా, ఇక సిపిఎం కేవలం 25 సీట్లకే పరిమితమవ్వడం ఆ పార్టీ పతనానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఆ స్పేస్ను ఆక్రమించడానికి ప్రస్తుతం బీజేపీ రెడీ అయిపోయింది. లెఫ్ట్ పార్టీలు సిద్ధాంతపరంగా రాటుదేలినవే కావచ్చు, కానీ మారుతున్న ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల వేగాన్ని అందుకోవడంలో అవి విఫలమయ్యాయి. ఇక పారిశ్రామికీకరణ విషయంలో బెంగాల్లో సింగూరు, నందిగ్రామ్ ఉదంతాలు ఎంతటి నష్టాన్ని చేకూర్చాయో అందరికీ తెలిసిందే. అటు కేరళలో కూడా పినరై విజయన్ ప్రభుత్వంపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, ఇక అహంకారపూరిత ధోరణి ఆ పార్టీని ప్రజలకు దూరం చేశాయనే చెప్పుకోవాలి. దశాబ్దాలుగా ఒకే తరహా పాతకాలపు నినాదాలతో యువతను ఆకట్టుకోలేకపోవడం, మారుతున్న టెక్నాలజీ, డిజిటల్ రాజకీయాలను అందిపుచ్చుకోకపోవడం వారిని కాలగర్భంలోకి నెట్టేసిందనే చెప్పుకోవాలి. పంతొమ్మిది 2004 లోక్సభ ఎన్నికల్లో 50కి పైగా సీట్లు సాధించి యూపీఏ ప్రభుత్వం పడిపోకుండా కాపాడిన కింగ్ మేకర్లుగా ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు 2024 నాటికే కేవలం 4 సీట్లకే పరిమితమయ్యాయి. ఇప్పుడు కేరళను కూడా కోల్పోవడంతో పార్లమెంటులో వారి గలం మరింత బలహీనపడనుంది. గుర్తింపు పొందిన జాతీయ పార్టీ హోదాను కాపాడుకోవడం కూడా ఇప్పుడు ఆ పార్టీలకు అతిపెద్ద సవాలుగా మారిపోయింది. దేశవ్యాప్తంగా బీజేపీ హిందుత్వ అజెండా, ప్రాంతీయ పార్టీల సోషల్ ఇంజనీరింగ్ మధ్య లెఫ్ట్ పార్టీల వర్గ పోరాటం సిద్ధాంతం ఆదరణ కోల్పోయింది.
నేటి యువతకు ఉపాధి, అభివృద్ధి, డిజిటల్ అవకాశాలు కావాలి. కానీ లెఫ్ట్ పార్టీలు ఇంకా 1970ల నాటి కార్మిక సంఘాల రాజకీయం, ప్రైవేటీకరణను వ్యతిరేకించడం వంటి పాత పద్ధతులనే నమ్ముకున్నాయి. అటు బెంగాల్లో టీఎంసీ, బీజేపీల మధ్య జరిగినటువంటి పోరులో లెఫ్ట్ ఓటర్లు సహజంగానే బలమైనటువంటి ప్రత్యామ్నాయం వైపు మళ్లిపోయారు. ఇక కేరళలో కూడా యువ ఓటర్లు వామపక్షాల కంటే కాంగ్రెస్, అభివృద్ధి నినాదాన్ని కూడా ఎత్తుకున్నటువంటి ఇతర శక్తుల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇక లెఫ్ట్ పార్టీలు ఒకప్పుడు భారత రాజకీయాలకు నైతిక దిక్సూచిగా ఉండేవి. కానీ అవి కాలంతో పాటు తమను తాముగా పునర్నిర్మించుకోవడంలో విఫలమయ్యాయి.